నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయని కూటమి ప్రభుత్వం. రాష్ట్ర ప్రజలు వైసీపీ ప్రభుత్వ పాలనతో బేరీజు వేసుకుంటున్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆలోచనను నిరసిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం చేసిన ఉచిత పంటల బీమాను కోరుతున్నారు. కొల్లిపర మండలంలో గ్రామాల్లో పార్టీ సమావేశాల్లో మాజీ ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్. ప్రతి గ్రామంలోనూ బీజేపీ జెండా ఎగరాలి. రాబోయే స్థానిక ఎన్నికల్లో బీజేపీ కార్యకర్తలు ప్రజాప్రతినిధులుగా గెలవాలి. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు ఎడ్లపాటి స్వరూపారాణి. ప్రతి దుర్ఘటనను కూటమి ప్రభుత్వానికి ముడిపెడుతున్న ప్రతిపక్ష నేతలు. తుఫాన్లు, రోడ్డు ప్రమాదాలను కూడా రాజకీయం చేస్తున్నారు. ప్రతిపక్షంపై మండిపడిన టీడీపీ పట్టణ అధ్యక్షుడు కుద్దూస్. ఈ క్రాప్ నమోదుకు ఈ నెల 8వ తేదీ తుది గడువు. రైతులు ఈలోగా ఈ క్రాప్ ఈకేవీసీ చేయించుకోవాలి. మండల వ్యవసాయ సహాయ సంచాలకులు విజయబాబు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ వార్డు కమిటీల నియామకాలు, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సంతకాల సేకరణ కార్యక్రమాలు నియోజకవర్గంలో ఉత్సాహపూరిత వాతావరణంలో జరుగుతున్నాయి. పార్టీ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్ నేతృత్వంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా ఇందుకు కృషి చేస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కూటమి ప్రభుత్వం ప్రజలను మభ్యపెడుతోందని, రాష్ట్రంలో ఏ వర్గం కూడా సంతోషంగా లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెనాలి సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్ అన్నారు. గత 5 ఏళ్ల పాలనలో వైసీపీ ప్రభుత్వం చేసిన మేలును ప్రజలు బేరీజు వేసుకుంటున్నారని చెప్పారు. ఈ తరుణంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పార్టీని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. పార్టీ గ్రామ వార్డు అనుబంధ కమిటీల నియామకంలో భాగంగా మండల పరిధిలోని దావులూరు, తూములూరు, దావులూరుపాలెం గ్రామాల్లో సోమవారం రాత్రి ముఖ్య నేతల సమావేశాలను నిర్వహించారు. అనంతరం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సంతకాల సేకరణ చేశారు. మాజీ ఎమ్మెల్యే శివకుమార్ మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్ల పాలనలో దేశంలో ఎక్కడా లేని విధంగా కులమతాలు, పార్టీలు చూడకుండా ప్రతి ఇంటికి సంక్షేమం అందించినట్టు గుర్తు చేశారు. గ్రామ సచివాలయాలు, ఆర్పీకే కేంద్రాలు, హెల్త్ సెంటర్లు నిర్మించి మెరుగైన పరిపాలన చేసిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2,85,000 కోట్ల సంక్షేమాన్ని అందిస్తే నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో తెనాలి నియోజకవర్గంలో తాను 18 కోట్లను ప్రజలకు నేరుగా అందించినట్లు గుర్తు చేశారు. మండల, గ్రామ కమిటీలు, అనుబంధ కమిటీలను పటిష్టంగా నియమించి పార్టీ అధికారంలోకి వచ్చాక ఆయా కమిటీలతో నేరుగా ప్రజలకు సంక్షేమం అందుతుందని చెప్పారు. అలాగే తన పాలనలో ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీని తీసుకురాని చంద్రబాబు వైసీపీ ప్రభుత్వంలో నిర్మించిన మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయాలని చూడటం దారుణమన్నారు. దీనిని వ్యతిరేకించాలని కోరారు. ఆయా గ్రామాల్లో మండల పార్టీ అధ్యక్షుడు కల్లం వెంకటప్పారెడ్డి, సర్పంచ్ బాణవత్ అరుణాబాయి, ఎంపీటీసీలు అవుతూ బసవపున్నారెడ్డి, మర్రెడ్డి మాధవి, ఈమని హరికోటిరెడ్డి, యూత్ ఆధ్వర్యంలో ఈమని హరికోటిరెడ్డి, ఉయ్యూరు ఉమామహేశ్వర్ రెడ్డి, ఈదా హర్షవర్ధన్ రెడ్డి, ఈదా శ్రీరామకృష్ణారెడ్డి, మోర్ల శ్రీను, కనపర్తి ప్రకాష్, ఆళ్ల ఉత్తేజ్ రెడ్డి, ఈదా యశ్వంత్ రెడ్డి, బడుగు కాటయ్య, మర్రెడ్డి సాంబిరెడ్డి, భీమవరపు సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. పరిపాలనలో పొలిటికల్ గవర్నెన్స్ పోయేవారికి పెద్ద దెబ్బతగిలింది. ఇది ఒక తప్పుగా మనం గమనించాం. మనం ఎంతసేపు ప్రజలకు సంక్షేమం ఇవ్వాలి, ప్రజలకు చెప్పిన మాటని మనం నెరవేర్చాలని మన నాయకుడు తాపత్రయపడి చేసి, ఇంకో పక్కన పార్టీకి, పరిపాలనకి దూరం అయ్యేవారికి ఒక్కసారి ఊహించని విధంగా దెబ్బతాగండి. ఇది ఒక కారణంగా ఐడెంటిఫై అయ్యాం. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానంగా దీంట్లో తప్పు జరిగిపోయిందని గమనించే ఆయన కూర్చొని డిజైన్ చేసి మనం ఎక్కడైతే రాజకీయ పార్టీగా తప్పు చేసామో దాన్ని సరిదిద్దాలన్న ఉద్దేశంతో మమ్మల్ని అందరిని పిలిచి మనం రాజకీయాల్లో జరిగింది సంక్షేమం ఇచ్చామంతా చేసాం, కానీ మనం అనుకున్నట్టు పొలిటికల్ గవర్నెన్స్ దెబ్బతింటాం కూడా ఒక గమనించాం. కాబట్టి
దీన్ని ఫస్ట్ సరిచేద్దాం. వైఎస్ఆర్ పార్టీ చిత్తశుద్ధి గల వైఎస్ఆర్ పార్టీ కేడర్ని నాయకుడిని దాంట్లో ఉంచండి. వీళ్ళ ద్వారా భవిష్యత్తులో అధికారంకి వచ్చినాక ప్రభుత్వంలో భాగస్వామ్యం చేపించి పరిపాలన వీళ్ళ చేత చేపిస్తానని చెప్పి ఆయన స్పష్టంగా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది మనం గమనించాలా. రాజకీయంలో జగన్మోహన్ రెడ్డి గారులంతా సిన్సియర్ నాయకుడు, జగన్మోహన్ రెడ్డి గారు లాగా ఒక మాట చెబితే నిలబడే నాయకుడు, జగన్మోహన్ రెడ్డి గారు ఇది చెయ్యాలి అంటే చేయగల నాయకుడు బహుశా నాకు తెలిసి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు తప్పగా ఎవరు. పార్టీ అధికారంలోకి వచ్చినాక డైరెక్ట్గా ఇదే గ్రామం, గుర్తుపెట్టుకోండి, ఇదే గ్రామం తుమ్మలూరు గ్రామానికి మీరు ఏమైతే నాకు రైతు విభాగం కమిటీ ఇచ్చారో ఆ 10 మంది పేర్లతో ఇదే తుమ్మలూరు గ్రామంలో ప్రభుత్వం వచ్చినాక డైరెక్ట్గా ఆర్బీకే కేంద్రానికి ఈ 10 పేర్లు వెళ్ళి గ్రామంలో రైతుకు సంబంధించిన యూరియా డిస్ట్రిబ్యూషన్ దగ్గర నుంచి మొత్తం ఈ కమిటీ ఆర్బీకే కలిసి చేసే విధంగా పరిపాలనలో భాగస్వామ్యం చేయబోతా ఉంది. అది భాగస్వామ్యం అంటే. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనని ఇప్పుడు పరిపాలనని బేరుగా వేసుకుంటున్నారు ప్రజలు. మా జగన్మోహన్ రెడ్డి కరెక్టరా, చెప్పింది చెప్పినట్టు చేసేది అని. కానీ ఏం చేస్తాం, వన్స్ ఒకసారి ఓటేసినాక ఫీడ్బ్యాక్ లేదుగా. ఆడైనా అనుభవించాల్సిందే, మనమైనా అనుభవించాల్సిందే, అందరూ అనుభవించాల్సిందే. అందుకే జగన్మోహన్ రెడ్డి గారి మీద మళ్ళీ ఈరోజు ఇంత ప్రజాదరణ వస్తుంది. ఎందుకు వస్తుందంటే అదే రీజన్. ఆయన్ని ఇన్ని పోల్చుకున్నారు ప్రజలే, మీరు కాదు నేను కాదు. ఈ సంవత్సరంన్నర ఏం పగలు తీసాం మనందరం, ఓడిపోయి ఓడికాడు కూర్చున్నాం. మరి ఎందుకు ప్రజలు ఆ రకంగా రోడ్డు మీదకి వచ్చారంటే జగన్మోహన్ రెడ్డిని ఇప్పుడున్న ముఖ్యమంత్రిని పోల్చుకోవటమే. మనం చూసినట్లయితే కేంద్ర ప్రభుత్వం మొట్టికాయలుగా వేసింది. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు దాన్ని ఒకటో రెండింటిలో చేయబోతే అది మీకు సంబంధం లేదు, దాన్ని చేయడానికి వీలు లేదని ఒక ఆర్డర్ కూడా పాస్ చేసినట్టు ఉంది. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే మనకు అనుకూల పవనాలు ఉన్నాయి. భవిష్యత్తులో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ధీటైన మెజారిటీతో మళ్ళా మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి మనందరికీ సుపరిపాలన అందిస్తారని, ఆ విధానంలోని భాగంగానే మనం ప్రతి ఒక్కరూ ఓటర్లుగా మనం మన యొక్క అభ్యంతరాలను తెలియజేస్తూ పార్టీని బలోపేతం చేసే వ్యక్తుల్ని, అన్ని వర్గాలని కూడగలుపుకుని వచ్చేటువంటి వ్యక్తుల్ని మనం ఈ కమిటీకి సెలెక్ట్ చేసుకుని ఒక అందరికీ ఆమోదయోగ్యంగా ఈ కమిటీలు వేసుకోవాలని మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాం. అలాగే ఇంకొక విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉన్నాగా ఈ రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలని ప్రభుత్వ రంగంలో నిర్మించడం జరిగింది. దాంట్లో 7 కాలేజీలు పూర్తి కూడా అయిపోయినాయి. ఇంకా 10 కాలేజీలు వివిధ దశల్లో ఉన్నాయి, నిర్మాణాల్లో ఉన్నాయి. వాటినన్నింటిని కూడా ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు వీటన్నిటినీ కూడా పప్పు బెల్లాల్లాగా ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పి వాళ్ళ దగ్గర నుంచి కోట్ల కొద్ది డబ్బులు దోచుకోవాలనే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇదేగానే జరిగితే ఈ రాష్ట్రంలో ఉన్న పేద ప్రజలందరూ కూడా ఎంతో. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీతనంతో పరిపాలన చేస్తుంటే ప్రతిపక్ష నేతలు అవాస్తవాలతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారని టీడీపీ పార్టీ పట్టణ అధ్యక్షుడు మహమ్మద్ కుద్దూస్ విమర్శించారు. మీడియా సమావేశంలో పార్టీ నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో జరిగిన ప్రతి దుర్ఘటనను అధికార కూటమి ప్రభుత్వానికి ముడిపెట్టి ప్రతిపక్ష నేతలు నానా యాగి చేస్తున్నారని టీడీపీ పార్టీ పట్టణ అధ్యక్షుడు మహమ్మద్ కుద్దూస్, రాష్ట్ర పద్మశాలి వెల్ఫేర్ అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ జొన్నాదుల మహేష్లు విమర్శించారు. అబద్ధాలు చెప్పగా ప్రజలు నమ్ముతారనే భ్రమలో ప్రతిపక్ష నాయకులు ఉన్నారని వ్యాఖ్యానించారు. టీడీపీ కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. మోంతా తుఫాన్కు ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి సాధ్యమైనంత వరకు నష్ట నివారణకు కూటమి పార్టీల నేతలంతా కృషి చేసినట్టు చెప్పారు. ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి తుఫాన్ సమయంలో ఇక్కడ లేరని, ఇప్పుడు పంటల నష్టం పరిశీలన పేరుతో రోడ్ షో చేస్తున్నారని అన్నారు. వైసీపీ నాయకులు సజ్జల రామకృష్ణారెడ్డి, సామల విమర్శలను కుద్దూస్ తిప్పికొట్టారు. కాశీబుక్క ఘటనను, కర్నూలులో బస్సు దగ్ధం దారుణాన్ని కూడా ప్రభుత్వాన్ని విమర్శిస్తూ రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. నకిలీ మద్యం బెల్ట్ షాపులపైన అసత్య ప్రచారం చేస్తున్నారని చెబుతూ నకిలీ మద్యం అమ్ముతుంటే ఇంతవరకు ఎవరైనా తాగి చనిపోయారా, ఎవరైనా ఆసుపత్రి పాలయ్యారా అని ప్రశ్నించారు. నకిలీ మద్యంపై సవాలు చేసిన జోగి రమేష్కు
తన అరెస్టు గురించి ముందే తెలుసునని ఆయన రకరకాల సవాళ్లు చేస్తూ ప్రజలను మభ్యపెట్టాలని చూశారని ఆరోపించారు. మీడియా సమావేశంలో పార్టీ నాయకులు వసంతం అశోకవర్ధన్, అక్కిశెట్టి వెంకటేశ్వరరావు, గుమ్మడి ప్రసాద్, మల్లవరపు విజయ్, మునిపల్లె ప్రసాద్, చాట్రగడ్డ ఆంజనేయులు, ముల్లపూడి వెంకటు, కటివరం గిరి, కోళ్లపూడి రాజు, శ్రీను తదితరులు పాల్గొన్నారు. 20 సంవత్సరాలకు తీసుకెళ్లిన ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని మళ్ళీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నంలో పరిశ్రమలు తీసుకురావాలా, లేకపోతే ఇక రాష్ట్రంలో అభివృద్ధి చేయాలా, ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి ప్రజలకు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి పథకాల కార్యక్రమాలు కానీ అమలు చేసే కార్యక్రమంలో నిమగ్నమై ఉంటే ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా లేనటువంటి ప్రతిపక్షం రాజశేఖర రెడ్డి గారి శిష్యుణ్ణి, జగనన్న సైనికుణ్ణి, ఒక బీసీ గౌడ కులస్తుని నన్ను అరెస్ట్ చేస్తారంటే రాజ్యాంగంలో మీకు ఏమైనా ప్రత్యేకమైన హక్కులు ఉంటాయి నాయన? బీసీ రాజ్యాంగం నీకు నాకు బీసీ గణాంకం ప్రకారం ఇచ్చారంటే రాజకీయంగా, విద్యాపరంగా, లేకపోతే ఉద్యోగపరంగా నిన్ను అభివృద్ధిలో తీసుకురావడానికి ప్రభుత్వం రాజ్యాంగం ద్వారా నీకు నాకు రిజర్వేషన్. అంతే ఇది కానీ కల్తీ మద్యాలు చేసి రాష్ట్ర ప్రజల యొక్క ఆరోగ్యాలతో ఆడుకొని కోట్లు దండమని చెప్పేసి ఇవ్వలేదు కదా. నీకు రాజ్యాంగంలో ప్రత్యేకంగా ఎగ్జామ్షన్ ఏం లేదు కదా. ఇవాళ న్యాయస్థానాలు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి. తప్పుడు కేసు పెడితే ఖచ్చితంగా ఇవాళ ఏదన్నా పోలీస్ యంత్రాంగాన్ని పెట్టుకొని తప్పుడు కేసులు పెట్టినా రేపు న్యాయస్థానాల ముందు దోషులుగా ఎవరైతే తప్పు చేశారో వాళ్ళు దోషులుగా నిలబడే పరిస్థితి వచ్చింది. ప్రజల ముందు మరి ముఖ్యంగా, ఎందుకంటే తప్పు చేస్తే తప్పు ప్రజల ముందు దోషులుగా నిలబడే పరిస్థితి వచ్చింది. ఇవాళ ఎటువంటి ఆధారం లేకుండా మీరు ఆ రోజు అరెస్ట్ చేస్తే ఈరోజు నువ్వు ఎవరైతే జనార్దన్ అంటున్నారో, ఏదైతే చెప్తున్నారో నీ మనిషే, నువ్వు అక్కడ మొలకల చెరువు నుండి నీకు ఎన్ని సంవత్సరాల నుండి సంబంధం ఉంది, ఎప్పటి నుండి జరుగుతుంది భాగవతం, నీ ప్రభుత్వంలో ఉన్నప్పటి నుండి నువ్వు వీళ్ళందరినీ పెట్టుకొని కల్తీ మద్యం, ఏఎన్ఆర్ బార్లు ఎక్కడ ఇబ్రహీంపట్నంలో, చిత్తూరు జిల్లాలో బార్ అండ్ రెస్టారెంట్లు, వాటి ద్వారా నువ్వు నీ తమ్ముడు రాము మీరందరూ చేసిన భాగవతం ఈ కల్తీ మధ్యలో వచ్చిన డబ్బులతో ఆఫ్రికా దేశాల్లో బ్రావరేజ్ కంపెనీల తయారీకి శ్రీకారం చుట్టింది. జవాబుదారీగా ప్రజలకు తెలియజేసి ఈ విధంగా మేము పరిపాలన చేస్తున్నాం, ఈ పరిస్థితులను తేబోతున్నాం అంటే అంతా బోటకు అని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఎప్పుడైతే గూగుల్ విశాఖపట్నానికి వచ్చిందని చెప్పేసి తెలియంగానే ఉలిక్కుపాటు మొదలైంది. అప్పుడు దాకా ఎప్పుడు మాట్లాడలా, ఏదో రోడ్లు వేస్తున్నాడులే, మన చెడగొట్టిన రోడ్లన్నీ పిచ్చినాయుడు వేసుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు, ఏదో మనం చెప్పినట్టు సంక్షేమ పథకాలు ఆయన ప్రకారం ఆయన ఎక్కడ మాట ఇచ్చిన దానికి నువ్వు చెప్పినట్టు మాట తప్ప మడం తిప్ప, నువ్వు తిప్పావు. కానీ ఇక్కడ కూటమి నాయకత్వం ఎక్కడ కూడా మాట తప్పలా, మడం తిప్పలా. ఎన్నికల మేనిఫెస్టోలు కానీ ఇచ్చిన మాటలు కానీ ఇవన్నీ వాగ్దానాలు కానీ అన్నీ కూడా తూచా తప్పకుండా ఇవాళ అమలు చేస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం చంద్రబాబు గారి సారథ్యంలో కూటమి నాయకత్వం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. కానీ కక్ష సాధింపు అనేది కూటమి నాయకత్వానికి లేదు. ప్రజా విధానంలో ప్రజాస్వామ్యబద్ధంగా నీకు ఏ రోజునైతే ఆ టైం దగ్గరకు వస్తుందో ఆ టయానికి ఖచ్చితంగా నిన్ను అరెస్ట్ చేయడం జరుగుద్ది, నిన్ను ఖచ్చితంగా కటకటాలకు పంపించడం జరుగుద్ది. ఆ రోజున చెప్పు ఇది అక్రమ అరెస్ట్ అని, నిన్ను అరెస్ట్ చేయడం ఖాయం. నువ్వు గతంలో వివేకానంద రెడ్డి హత్య కేసులో మసిపూసి మారేడుకాయ చేసి సాక్ష్యాలన్నింటిని కూడా మాయం చేసినా కూడా ఇంకా నిన్ను ఉపేక్షిస్తున్నారంటే చట్టపరంగా నీ మీద చర్య తీసుకోవడానికి సిద్ధమవుతున్నారు. కానీ ఏదో వేగ్గా వచ్చినట్టు నిర్ణయాలతో నిన్ను అరెస్ట్ చేసి అక్రమ అరెస్టులకు సిద్ధం కాలా. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలంతా ప్రజాసేవలో నిమగ్నమై పార్టీ అభివృద్ధికి పాటుపడాలని, ప్రతి గ్రామంలో బీజేపీ జెండా ఆవిష్కరించాలని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ కార్యకర్తలు ప్రజాప్రతినిధులుగా ఎన్నిక కావాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు ఎడ్లపాటి స్వరూపరాణి పిలుపునిచ్చారు. భారతీయ జనతా పార్టీ తెనాలి రూరల్ మండలం ప్రవాసీ కార్యశాలను స్థానిక మారిస్పేట్లో ఉన్న పావులూరి శివరామకృష్ణయ్య కళ్యాణ మండపంలో మంగళవారం నిర్వహించారు. పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు ఎడ్లపాటి స్వరూపరాణి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బీజేపీకి సేవ చేసిన సీనియర్ నాయకులను వారి స్వగృహాల్లో కలిసి వారి యోగక్షేమాలను తెలుసుకున్నారు. బీజేపీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు మండల కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. మండల అధ్యక్షుడితో కలిసి గ్రామాల్లో పర్యటించారు. నూతన కార్యకర్తలను పార్టీలోకి
ఆహ్వానించారు. యువకులను, మహిళలకు పార్టీలో ప్రాధాన్యత ఇచ్చి క్షేత్రస్థాయిలో నాయకులుగా తయారు చేయాలని సూచించారు. ఆత్మనిర్భర భారత్ కార్యక్రమాల్లో భాగంగా ఇంటింటా స్వదేశీ, ప్రతి ఇంటా స్వదేశీ ప్రచారం చేశారు. మండల జనరల్ సెక్రటరీలు అత్తలూరి బ్రహ్మయ్య, కొత్తపల్లి ప్రసాదు, మనుపోతుల వీరయ్య, వేజండ్ల రోషయ్య, తోటకూర కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. పంట నమోదు గడువు ఈ నెల 8వ తేదీతో ముగియనున్నందున రైతు సోదరులు ఆలోగా ఈ క్రాప్ నమోదు చేయించుకోవాలని వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు ఆర్ విజయబాబు కోరారు. తుఫాన్ కారణంగా పడిపోయిన వరి పైరు రక్షణ చర్యలను వివరించారు. స్థానిక మండల వ్యవసాయ సహాయ సంచాలకుల కార్యాలయంలో మంగళవారం ఏడీఏ ఆర్ విజయబాబు మీడియా సమావేశంలో మాట్లాడారు. మోంతా తుఫాన్ కారణంగా మాగాణి చేలల్లోని వరి పైరు తడిచినందున ఫంగస్ తెగుళ్లు వ్యాపించే అవకాశం ఉన్నందున వ్యవసాయ శాఖ సూచించిన మందులను పిచికారీ చేసుకోవాలని సూచించారు. ఎకరంలో 10 సెంట్లు 20 సెంట్లు పైరు పడిపోతే పండ్లను లేపి కట్టుకోవాలని, వాటిపైన మందులు పిచికారీ చేయాలని చెప్పారు. రైతు సోదరుల ఈ కేవైసీ, ఈ క్రాప్ నమోదు చేయించుకొని రైతులు ఈ నెల 8వ తేదీలోగా పూర్తి చేసుకోవాలని చెప్పారు. మరో 2 వారాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తున్నందున ఈలోగానే ఈ కేవైసీ కూడా చేయించాలని సూచించారు. వీరితో మండల వ్యవసాయ అధికారి కె సుధీర్ బాబు ఉన్నారు. రైతు సోదరులందరికీ విజ్ఞప్తి అండి. ముఖ్యంగా ఏంటంటే ఈ మోంతా సైక్లోన్ తర్వాత మనకి చాలా వరకు ఈ యొక్క ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రావటం అనేది జరుగుతుంది. కాబట్టి ముఖ్యంగా ఈ మన వరిలో చూసుకున్నట్లయితే ఈ పాంపొడ తెగులు కానివ్వండి, దోమ ఉధృతి పెరిగే అవకాశం ఉంది. కాబట్టి రైతు సోదరులు ప్రాపికోనజోల్ కానీ, అలాగే హెక్సాకోనజోల్ కానీ, వ్యాలిడామైసిన్ కానీ పిచికారీ చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాము. అట్లాగే కొంత మొత్తం ఎకరంలో ఒక 10 సెంట్లు 20 సెంట్లు ఏమన్నా ఒరిగి ఉంటే అవి ఆ పన్నల్ని లేపి కట్టుకొని మనం ఈ యొక్క మందు పిచికారీ చేస్తే చాలా వరకు ఈ యొక్క పాంపుడు ఉధృతి అనేది మనం తగ్గించగలుగుతాము. అట్లాగే మన ఈ యొక్క పిఎం కిసాన్కి సంబంధించి యూనిక్ ఐడి క్రియేషన్ కొరకు ఇంకా ఒక 30% పెండింగ్ ఉన్నారు. రైతులు ఈ అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాలి. అట్లాగే పిఎం కిసాన్కి సంబంధించి మనకి ఈకేవైసీ పెండింగ్ ఉంది. అది కూడా రైతు సోదరులు సంబంధిత ఆర్ఎస్కే అసిస్టెంట్స్ని సంప్రదించి ఈ యొక్క ఈకేవైసీ ప్రక్రియను కూడా పూర్తి చేయాలని చెప్పి తెలియజేస్తున్నాము. మరీ ముఖ్యంగా రైతు సోదరులకు తెలియజేస్తున్న అంశం ఏమిటంటే ఈ పంట ఈ నెల 8వ తారీఖుతో గడువు ముగుస్తున్న సందర్భంలో అందరూ కూడా ముఖ్యంగా కౌలు రైతులు అట్లాగే అందరు రైతులు కూడా ఈ పంట నమోదు ప్రక్రియను పూర్తి చేసుకొని 8 తర్వాత సోషల్ ఆడిట్ అనేది కూడా నిర్వహించడం జరుగుతుంది. దీని తర్వాత రాబోయే ప్రొక్యూర్మెంట్కి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండాలంటే మన రైతు సోదరులందరూ కూడా తప్పనిసరిగా ఈ పంట అనేది నమోదు చేసుకోవాలి. ఇంకొక రెండు వారాల్లో అనగా మనకి మేబీ 15 నుంచి 20 మధ్య మన ఆనరబుల్ సివిల్ సప్లై మినిస్టర్ గారు ఆధ్వర్యంలో మనం ఈ యొక్క ప్రొక్యూర్మెంట్ సెంటర్ ఓపెనింగ్ కూడా చేసే అవకాశం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాము. కాబట్టి ప్రొక్యూర్మెంట్కి సంబంధించి ప్రతి రైతు హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో ఈ నెల 15న తెనాలిలో 1008 మంది మహిళలతో ద్వితీయ హిందూ మహిళా దీపోత్సవం నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన పోస్టర్ను హిందూ చైతన్య వేదిక నాయకులు ఆవిష్కరించారు. గత ఏడాది పట్టణంలో నిర్వహించిన హిందూ మహిళా దీపోత్సవం తరహాలోనే ద్వితీయ హిందూ మహిళా దీపోత్సవాన్ని 1008 మంది మహిళలతో నిర్వహించనున్నట్టు హిందూ చైతన్య వేదిక నాయకులు వెల్లడించారు. కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను మంగళవారం స్థానిక బోస్ రోడ్లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో ఆవిష్కరించారు. ఈ నెల 15వ తేదీన శ్రీ వాసవి దేవస్థానం నుంచి పురవీధుల్లో ఊరేగింపుగా గంగానమ్మపేటలోని పాత శివాలయం వరకు చేరుకుంటుందని చెప్పారు.
అక్కడ దీపాలను పెట్టి ప్రసాద వితరణ ఉంటుందని తెలిపారు. తెనాలి పరిసరాల్లోని హిందూ మహిళలు హాజరు కావాలని కోరారు. సంయోజక్ మూర్తి, శారద, జిల్లా సంయోజక్ రమాదేవి, శ్రీను, విశ్వ హిందూ పరిషత్ నుండి రామాంజనేయులు, విజయలక్ష్మి, మారుతి, రావెల, ధనలక్ష్మి, జయ, రమణమ్మ, పూజిత, నాగలక్ష్మి, లీల, తన్నీరు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మన తెనాల్లో పోయిన సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఘనంగా పోయిన సంవత్సరం ఏ విధంగా హిందూ మహిళా దీపోత్సవం ఏ విధంగా చేశామో ఈ సంవత్సరం కూడా అత్యంత ఘనంగా హిందూ మహిళా దీపోత్సవాన్ని జరుపుకోవాలని పెద్దలు నిర్ణయించారండి. అదేవిధంగా నారీమణుల కోరిక మేరకు ద్వితీయ హిందూ మహిళా దీపోత్సవం చేయడానికి నిర్ణయించామండి. ఈ కార్యక్రమం అనేది మన తెనాలి నడిబొడ్డున ఉన్న వాసవి కన్యకా పరమేశ్వర దేవస్థానం నుండి పాత గంగానంపేటలోని పాత శివాలయం దాకా ఉంటుందండి. నవంబర్ 15వ తారీఖు మీ చుట్టుపక్కల ఉన్న హిందువులందరికీ తెలియజేయవలసిందిగా కోరుచున్నాము. ఈ కార్యక్రమాన్ని మొన్న మన 47 సంవత్సరాల కోరిక వరల్డ్ కప్ ఏ విధంగా గెలిచారో అదేవిధంగా మళ్ళీ శాటిలైట్ ఉపగ్రహం నిన్న ప్రయోగించిన బాహుబలి ఉపగ్రహాన్ని ఆ ప్రయోగంలో కూడా నారీమణుల శక్తి ఎంత ఉందో అదే ఆనందోత్సవంతో మన తెనాల్లో జరిగే ద్వితీయ హిందూ మహిళా దీపోత్సవాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము. ఈ కార్యక్రమం నవంబర్ 15 ఉంటుందండి. తెనాలి గ్రామంలో గత సంవత్సరము 1008 మహిళలతో దీపోత్సవం పెట్టాము. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా నవంబర్ 15వ తారీఖున 1008 మహిళలు కాకుండా ఇంకా ఎక్కువ సంఖ్యలో వచ్చేటట్టుగా ప్రయత్నం చేస్తున్నాము. మన మహిళలందరూ కూడా సంప్రదాయ దుస్తులతో వచ్చి కన్యకా పరమేశ్వరి గుడి నుంచి గంగానంపేటలో ఉన్న పాత శివాలయం గుడి వరకు ఊరేగింపుగా పురవీధులలో ఊరేగింపుగా బయలుదేరి దీపాలు అక్కడ పెట్టి ప్రసాదాలు తీసుకోవాలి. ఈ చుట్టుపక్కల ఉన్న పల్లెటూరు మహిళలు కూడా అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఇంకా దిగ్విజయంగా చేయాలని 10వ తారీఖు దీపోత్సవానికి చుట్టుపక్కల పల్లెల నుండి కూడా అందరూ మహిళలందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయమని మనస్ఫూర్తిగా కోరుతున్నామండి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కార్యక్రమం హాజరయ్యి ఈ దీపోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరిపించాలని కోరుకుంటున్నాము. ఎవరు కూడా మిస్ అవ్వద్దు. ఇది చాలా అత్యంతమైన వేడుకండి. ఇది మన గ్రామానికి, మన తెనాలి పట్టణానికి ఎవరు కూడా మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కళ్ళు వస్తారని చెప్పేసి మేము ఆశపడుతున్నాము. ప్రతి ఒక్కరు కంపల్సరీ రావాలండి. ప్రతి గ్రామం నుంచి కూడా మన పల్లెల నుంచి మన ఆడవాళ్ళంతా ఏకమయ్యి ఈ దీపోత్సవానికి ఘనంగా స్వాగతం చెప్తామని చెప్పి. వరల్డ్ కప్ గెలిచిన టీమిండియా జట్టులో కీలక క్రీడాకారిణి జెమిమా రోడ్రిగ్స్ ను ప్రశంసిస్తూ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకంగా ఈమెయిల్ అభినందన సందేశాన్ని పంపించింది. భారతదేశానికి వరల్డ్ కప్ సాధనలో కీలక భూమిక పోషించిన అంతర్జాతీయ క్రికెట్ క్రీడాకారిణి జెమిమా రోడ్రిగ్స్ కు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ 24 విభాగాల యూనియన్ అభినందనలను ఈమెయిల్ ద్వారా తెలియజేసింది. అసోసియేషన్ వ్యవస్థాపకుడు సినీ దర్శకుడు దిలీప్ రాజా మంగళవారం సాయంత్రం విలేకరుల సమావేశంలో ఆ సందేశాన్ని విడుదల చేశారు. మహిళా జట్టు వరల్డ్ కప్ విజయం భారతదేశ మహిళలందరికీ స్ఫూర్తిదాయకమని చెప్పారు. యేసుక్రీస్తు తనను విజయం వైపు అడుగులు వేయించారని జెమిమా రోడ్రిగ్స్ ప్రకటించడాన్ని ప్రపంచ దేశాలు కొనియాడుతున్నాయని ఆయన చెప్పారు. ఆమె విశ్వాసం, పట్టుదల సెమీఫైనల్స్లో జట్టును గెలిపించిందని గుర్తు చేశారు. ఆ తర్వాత హర్మన్ప్రీత్ నాయకత్వంలోని భారత జట్టు సమిష్టి కృషితో ఫైనల్స్లో విజయం సాధించి ప్రపంచ కప్ను కైవసం చేసుకుందని చెప్పారు. భవిష్యత్తులో జెమిమా రోడ్రిగ్స్ దేశం కోసం మరిన్ని విజయాలను సాధించాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు. సమావేశంలో నటులు మిలిటరీ ప్రసాద్, రచయిత హాకీం జానీ, పినపాటి సురేష్ బాబు పాల్గొన్నారు. ఈ రోజున మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ తరపున ఒక ప్రముఖ వ్యక్తిని, ఈ భారతదేశ కీర్తి ప్రతిష్టలను ఎవరెస్ట్ శిఖరం మీద పెట్టిన వ్యక్తిని, 7 సార్లు ఆస్ట్రేలియాపై అపజయం పొందిన మహిళా క్రికెట్ జట్టుని విజయవంతంగా తీసుకొచ్చి వరల్డ్ కప్ సాధించిన వ్యక్తి అనే కన్నా శక్తి అనాలి. జెమిమా రోడ్రిగ్స్, మహారాష్ట్ర బొంబాయికి చెందిన అమ్మాయి జెమిమా రోడ్రిగ్స్ గారు ఈ రోజున భారతదేశానికి వరల్డ్ కప్ సాధించి పెట్టారు. అంతకుముందు 7 సార్లు ఆస్ట్రేలియా మీద మన మహిళా క్రికెట్ టీం ఓడిపోయిన విషయం తెలిసిందే. కానీ ఇప్పుడు కూడా ఓడిపోయే పరిస్థితుల్లో జెమిమా రోడ్రిగ్స్ గారు మరి ఆవిడ చాలా సాహసోపేతంగా, చాలా పట్టుదలతో, ఎంత మాత్రం కూడా డిసప్పాయింట్ కాకుండా 127 రన్స్ కొట్టి నాట్అవుట్గా నిలిచారు. ఆవిడ కానీ 127 బాల్స్ కొట్టకపోతే
భారతదేశం ఈ రోజున ప్రపంచ కప్ భారతదేశం ఒళ్ళో ఉండేది ఎంత మాత్రం కాదు. సో దిస్ ఎంటైర్ క్రెడిట్, దిస్ ఎంటైర్ విక్టరీ ఈజ్ గోస్ టు జెమీమా రోడ్రిగ్స్. ఆవిడ బొంబాయి అయితే ఆమె ఒక అపజయాల నుంచే బయటకు వచ్చిన వ్యక్తి. అపజయాలను ఎదుర్కొంటూ ఓటమిని తట్టుకుంటూ ఈ రోజున గెలుపు అనే దాని మీద ఎక్కి కూర్చుంది. ఆమె గెలుపు వాస్తవంగా భారతదేశంలో ఉన్న మహిళలందరూ కూడా ఒక స్ఫూర్తిగా తీసుకోవాలి. ఒక మహిళగా ఉండి భారతదేశంలో ఆస్ట్రేలియా లాంటి టీముని మన వాళ్ళు గెలిచారు అంటే ఇట్స్ నాట్ అన్ ఆర్డినరీ థింగ్. ఒక అమ్మాయి అనే కన్నా అమ్మాయిని శక్తి అనాలి. 127 పరుగులు గ్రౌండ్లో తీయటం అనేది ఇట్ ఈస్ నాట్ అన్ ఆర్డినరీ థింగ్. అందుకే వెంటనే మన ఇండియా క్రికెట్ టీం కెప్టెన్ కూడా వెంటనే అమ్మాయికి ఫోన్ చేసి అభినందనలు తెలపడం కూడా జరిగింది. అయితే మేము మా ఏపీ తరఫున ఈ రోజున జెమీమా రోడ్రిగ్స్ గారికి ఈమెయిల్ ద్వారా మేము అభినందనలు తెలియజేయటం జరిగింది. ఆ ఈమెయిల్ కాపీ కూడా నేను మీడియా వాళ్ళందరికీ పంపిస్తాను. ఆ ఈమెయిల్ పట్టుకోవడానికి నాకు గంట పట్టింది. మొత్తానికి ఎలాగోలా ఈమెయిల్ తీసుకుని మా ఏపీ తరఫున ఆవిడని మేము అభినందిస్తున్నాం. నా గెలుపు కారణం జీజస్ అంది. యేసుక్రీస్తే నన్ను ఇక్కడికి నడిపించాడు, యేసుక్రీస్తే నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు అని చెప్పడం జరిగింది. దాన్ని కొంతమంది ట్రోల్స్ చేసేసి నానా విధాలుగా చేశారు. ఇక్కడ హిందువా, క్రిస్టియన్నా, ముస్లిమా, జైనా, సిక్కా, బుద్ధిస్టా ఇవి కాదు, ఇండియన్నా కాదా ఆలోచించాలి. భారతదేశానికి కప్పు వచ్చిందని చెప్పుకుంటున్నాం కానీ పలానా క్రిస్టియన్కి వచ్చిందనో, పలానా ముస్లింకి వచ్చిందనో, పలానా హిందూకి వచ్చిందని అనుకోట్లా. సో కాబట్టి ఇలాంటి కులతత్వాలు, ఇలాంటి కుచితమైన మనస్తత్వాలు ట్రోల్స్ చేసేవాడు దయచేసి ఆపుకోవాలని నేను మనవి చేస్తా ఉన్నా. ఇది మన దేశానికి దొరికిన అదృష్టం. తెనాలి పంచాయతీ డివిజన్లోని గ్రామ పంచాయతీ కార్యదర్శులు, డిప్యూటీ ఎంపీడీఓలతో సమీక్షా సమావేశాన్ని స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించారు. డీడీఓ కె శ్రీదేవి హాజరై గ్రామ పంచాయతీలకు సంబంధించిన అంశాలపై సమీక్షించారు. గ్రామ పంచాయతీలకు సంబంధించిన అంశాలపై ఇకపై డీడీఓలకు అధికారాలను కల్పిస్తూ పంచాయతీరాజ్ శాఖ మంత్రి కమిషనర్ ఉత్తర్వులు జారీ చేసినట్టు తెనాలి డీడీఓ కె శ్రీదేవి వెల్లడించారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో మంగళవారం పంచాయతీ కార్యదర్శులు, డిప్యూటీ ఎంపీడీఓలతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. వివిధ అంశాలపై డీడీఓ కె శ్రీదేవి సమీక్షించారు. గతంలో ఉండే డీఎల్డీఓ పోస్టును ఇప్పుడు డీడీఓగా మార్చినట్టు శ్రీదేవి చెప్పారు. ప్రతి నెల 3 పంచాయతీలను సందర్శించి నివేదికను సమర్పించాల్సి ఉందని, స్వమిత్వ కార్యక్రమంపైన సమీక్షించాల్సి ఉందన్నారు. వీరితో తెనాలి ఎంపీడీఓ అత్తోట దీప్తి ఉన్నారు. నమస్కారం అండి. ఈరోజు తెనాలి మండల పరిషత్ ఆఫీస్లో డిప్యూటీ ఎంపీడీఓ మరియు పంచాయతీ సెక్రటరీస్కి రివ్యూ మీటింగ్ పెట్టడం జరిగింది. నేను డీడీఓ తెనాలి అండి. ఈ మధ్య కాలంలో మా పంచాయతీరాజ్ మినిస్టర్ గారి చొరవతోనూ గౌరవ కమిషనర్ గారి ఇనిషియేషన్తో డిఎల్డిఓ పోస్ట్ని డీడీఓగా డిసిగ్నేట్ చేస్తూ డీడీఓస్ని డివిజనల్ స్థాయిలో పంచాయతీరాజ్కు సంబంధించిన అధికారిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. జీవోఎంఎస్ నంబర్ 57, 58 ప్రకారము గ్రామ పంచాయతీలపై డీడీఓలకి అధికారాలు కల్పించడం జరిగింది. డీడీఓ ప్రతి నెల మినిమము 3 పంచాయతీలు తనిఖీ చేసి తనిఖీ రిపోర్ట్లు ప్రభుత్వానికి నివేదించాల్సిన అవసరం ఉన్నది. వీటన్నిటి మీద అదేవిధంగా గ్రామ స్థాయిలో జరుగుతున్న గ్రామ పంచాయతీలకు సంబంధించిన అన్ని యాక్టివిటీస్ మీద ఈ రోజున రివ్యూ మీటింగ్ తీసుకోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా స్వమిత్వ జరుగుతుందండి. స్వమిత్వ ప్రోగ్రెస్ ఎంతవరకు వచ్చింది అనేది కూడా ఈరోజు ఎజెండా అంశంగా చేర్చడం జరిగింది. అదేవిధంగా శానిటేషన్కి, డ్రింకింగ్ వాటర్కి సంబంధించి గ్రామ పంచాయతీలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వీటన్నింటి మీద ఈరోజు మండల పరిషత్ కార్యాలయంలో పంచాయత్ సెక్రటరీస్తో అదేవిధంగా మా ఎంపీడీఓ గారితోనూ. కార్తీక మాసం వచ్చిందనగానే అయ్యప్ప దీక్ష, శివ దీక్ష, అమ్మవారి దీక్ష తీసుకునే భక్తులు ఎందరో ఉంటారు. అలాంటి స్వాములకు పట్టణంలోని కొన్ని సేవా సంస్థలు స్వచ్ఛందంగా భిక్ష ఏర్పాటు చేస్తున్నాయి. మఠం బజార్లోని శ్రీ స్వామి అయ్యప్ప భక్త బృందం సేవా సమితి ఇందులో ఒకటిగా చెప్పొచ్చు. పట్టణ మఠం బజార్లోని శ్రీ అన్నపూర్ణ సమేత సనారి విశ్వనాథ అవధూత స్వామివార్ల మందిరంలో మాల ధరించిన అయ్యప్ప స్వాములు, శివస్వాములు, భవానీ స్వాములకు ప్రతిరోజు భిక్ష కార్యక్రమం నిర్వహించనున్నారు.
శ్రీ స్వామి అయ్యప్ప భక్త బృందం సేవా సమితి ఆధ్వర్యంలో ఈ నెల 16వ తేదీ నుండి 26వ తేదీ వరకు ప్రతిరోజు రాత్రి 8 గంటల నుంచి 10:30 గంటల వరకు భిక్ష కార్యక్రమం ఉంటుందని నిర్వాహకులు తెలియజేశారు. సంబంధిత కార్యక్రమ పోస్టర్ను ఆలయంలో సేవా సమితి బాధ్యులు సోమవారం ఆవిష్కరించారు. అయ్యప్ప స్వాములు, శివస్వాములు, భవానీ స్వాములు ఈ భిక్ష కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా కోరారు. కార్యక్రమంలో సత్యనారాయణ గురుస్వామి, నరేంద్ర లక్కోజు, ఏ సురేషు, ఎన్ వెంకట్రామయ్య, కొత్తమాసు రామకృష్ణ, సిహెచ్ సత్యనారాయణ, బ్రహ్మం, చంద్ర, కాంతాచారి, ఎల్ ఫణికుమార్, బూర్లగడ్డ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా మాల ధరించిన స్వాములందరికీ ఈ నెల అనగా నవంబరు 16వ తారీఖు ఈ మారిస్పేట మఠం బజారు మఠంలో మాల ధరించిన స్వాములందరికీ కూడా భిక్షా కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు. మరి ఈ యొక్క భిక్షా కార్యక్రమంలో ప్రత్యేకత ఏమిటంటే ఎవరైనా కానీ పడి పూజ అనేది ఒక్కరోజు 2 రోజులు మాత్రమే చేస్తారు. కానీ ఇక్కడ దిగ్విజయంగా 41 రోజు పాటు పడి పూజ కార్యక్రమం ప్రారంభం చేసి స్వాములందరికీ అత్యధిక సంఖ్యలో భిక్షా కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు. ఈ యొక్క సేవా కార్యక్రమానికి ప్రతి సంవత్సరం కూడా అనేక మంది భక్తాదులు తమ తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నారు. అలాగే ఈ సంవత్సరం కూడా నవంబర్ 16 నుండి డిసెంబర్ 25 వరకు అనగా మండలం అంటే 40 రోజుల పాటు ఈ యొక్క కార్యక్రమాన్ని ఇలాగే కొనసాగించడానికి ఈరోజు ప్రెస్ మీట్ ద్వారా మీ అందరికీ తెలియజేయడం జరుగుతున్నది. మీ ఇళ్లలో పుట్టినరోజైనా పెళ్లి రోజైనా ఏ కార్యక్రమంలో ఉన్నా ఆ రోజున మీ చేతులతో స్వామివారి పడిపూజ చేసుకొని 10 మంది స్వాములకి మీ చేతితో భిక్షా కార్యక్రమాన్ని జరుపుటకు మా కమిటీ అవకాశం ఇస్తుంది. ఈ సద్వినియోగాన్ని అందరూ సద్వినియోగం చేసుకొని మా కమిటీ వారికి సహకరించి స్వామివారికి సేవలో మీరు కూడా పాల్గొనాలని, స్వామివారికి కృపకు పాత్రులయ్యి ఈ మంచి కార్యక్రమంలో మీ వంతు సహాయ సహకారాలు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఈ కార్యక్రమం మారిస్పేట మఠం బజారులో వేంచేసి ఉన్న శ్రీ సువర్ణ సూర్యకాంత స్వాముల వారి మఠంలో జరుగుతోంది. దీని తదనంతరం జనవరి 14వ తారీఖు శబరిమలలో లాగా జ్యోతి కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా ఎక్కడా లేని విధంగా మేము జరుపుకోవడం చాలా విశేషం. భక్త జనాదులు ఎంతోమంది ఆ కార్యక్రమానికి విచ్చేసి హరిహంసిక డాన్స్ అండ్ టైక్వాండో ఇన్స్టిట్యూట్ విద్యార్థులు వివిధ పోటీల్లో వరుస విజయాలను సాధిస్తున్నారు. తాజాగా విజయవాడలో జరిగిన పోటీల్లోనూ పలు పతకాలను గెలుపొందారు. పట్టణానికి చెందిన హరిహంసిక డాన్స్ అండ్ టైక్వాండో ఇన్స్టిట్యూట్ విద్యార్థులు విజయవాడలో జరిగిన 9వ నేషనల్ మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్షిప్ ది ఆస్మా కప్ 2025లో అద్భుత ప్రతిభ కనబరిచారు. ఈ పోటీలో ఇన్స్టిట్యూట్ విద్యార్థులు మొత్తం 8 స్వర్ణ పతకాలు, 4 రజత, 4 కాంస్య పతకాలు సాధించినట్టు కోచ్ ఎం చిన్న తెలియజేశారు. విజేతలకు బహుమతులను రూపస్ పాల్ రాంబాబు అందజేశారు. ముఖ్య అతిథి బోండా ఉమామహేశ్వరరావు విద్యార్థులను, కోచ్ చిన్నను అభినందించారు. రైతు బజార్లో కూరగాయలు కొనుగోలు వచ్చే వాహనదారులతోటి ట్రాఫిక్ సమస్యలు ఎదురవుతున్నాయి. రద్దీ రహదారిలో ఈ పరిస్థితి రోజు నెలకొంటోంది. దీనిపై స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పట్టణ చెంచుపేటలో తెనాలి, నారాకోడూరు R&B రహదారిలో శబరి వృద్ధాలయం పక్కన గల రైతు బజారు దగ్గర ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంటోంది. రైతు బజారుకు కూరగాయలు కొనుగోలు వచ్చేటటువంటి ప్రజలు తమ వాహనాలను రైతు బజారు ముందు పార్కింగ్ చేస్తున్నారు. డివైడర్కు ఒకవైపున గల రోడ్డులోని మార్జిన్లో రైతు బజారు ఉంటే దానికి ముందు అంటే రోడ్డుపైనే పార్కింగ్ చేస్తున్నారు. పదుల సంఖ్యలో వాహనాలను నిలపటం వల్ల రద్దీగా ఉండే ఆ రోడ్డులో ట్రాఫిక్ కష్టాలు తప్పటం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు. ట్రాఫిక్ పోలీసులు, మున్సిపల్ అధికారులు దీనిపై దృష్టి సారించాలని కోరుతున్నారు. అమృతలూరు మండలం మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ మిత్ర బృందం ఆధ్వర్యంలో మండల కేంద్రమైన అమృతలూరులో వివిధ చోట్ల పనిచేసే పేదలకు సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు.
సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే సిద్ధాంతం నమ్మిన మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావును ఆదర్శంగా తమ మిత్ర బృందం తరపున మండల గ్రామాల్లో పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ చెప్పారు. మండల కేంద్రం అమృతలూరులోని పెన్షనర్ల భవనంలో మంగళవారం స్వర్గీయ గడ్డిపాటి ఆదిశేషారత్నం జ్ఞాపకార్థం ఆమె కుమారుడు ప్రభాకర్ రావు ఆర్థిక సహకారంతో గ్రామంలో హోటళ్లు, దేవాలయాలు, పాఠశాలలు, ఇళ్లలో పనిచేసే పేదలకు శీతాకాలం దృష్టిలో పెట్టుకుని మంకీ క్యాప్లను పంపిణీ చేశారు. విశ్రాంత ఉద్యోగులు కొత్తపల్లి భాస్కర్ రావు, నార్ల ఆంజనేయులచే వీటిని అందజేశారు. రత్నప్రసాద్ మాట్లాడుతూ గత 15 సంవత్సరాలుగా తమ మిత్ర బృందం తరపున ఏటా 2000 మందికి వివిధ రూపాల్లో సహకారం అందిస్తున్నట్టు చెప్పారు. దాతలు స్పందించి అందించే సహాయ సహకారాలకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో రాపర్ల మారుతి వీరరాఘవయ్య, తాత నాగేశ్వరరావు, మల్లిపెత్తి సర్వీజీ, వార్డు మెంబర్ షేక్ బాజీ, చేకూరి నరేంద్ర కుమార్, జ్యోతుల బసవేశ్వరరావు, షేక్ రంజానీ, షేక్ బాజీ తదితరులు పాల్గొన్నారు. అమర్తలూరు గ్రామంలోని నిరుపేదలు మరి అత్యంత ఆర్థికంగా దెబ్బతిన్న వారు వీరంతా కూడా ఉదయం 5-5:30కే లేచి మరి ప్రతి గృహం, ప్రతి ఇళ్లలో మరి పాద్యం ఉండటం కానీ, అంటులు తవ్వటం కానీ ఇట్లాంటివి చేస్తుంటారు. వాళ్ళు చలికాలం వచ్చింది, ఇప్పుడు మంచు, ఆ మంచు పడకుండా మరి వాస్తవంగా చలికాలంకి మంకీ క్యాప్ మరి పూర్తిగా కళ్ళు కనపడేట్టుగా ఉండి ముక్కు అన్ని కూడా మరి క్లోజ్ అయ్యేట్టుగా మరి మంకీ క్యాప్లు ఇవ్వడం జరుగుతుంది. ఈ మంకీ క్యాప్లు వాస్తవంగా మరి హోటల్లో పనిచేసే వాళ్ళకి, దేవాలయాలు, ప్రార్థనా మందిరాల్లో పనిచేసే వాళ్ళకి, అట్లాగే ఈ విద్యాలయాలు మరి స్కూల్స్లో ఆయాలుగా చేస్తుంటారు, వాళ్ళు కూడా తక్కువ జీతానికి వారికి కూడా, ఎందుకంటే వాళ్ళు ఉదయమే లేచి వెళ్ళి ఇవన్నీ బాగు చేస్తారు. ముఖ్యంగా అసలు ప్రధానంగా దీన్ని పెట్టింది ప్రధానంగా మరి మన గ్రామంలో ప్రతి ఇంటికి పాపం వాళ్ళు వచ్చి తెల్లారగట్ట ఊడుతుంటే ఈ మంచుకి మరి తుమ్మటం కానీ, తగ్గటం కానీ అనారోగ్యాలు వస్తుంటాయి. అందుకని ప్రత్యేకంగా వారి కోసం తీసుకుని మిగిలిన వారికి కూడా మరి ఇవ్వడం జరుగుతుంది 100 మందికి. మరి ఈ కార్యక్రమానికి ప్రధాన దాత గడ్డిపాటి ఆదిశేషారత్నం గారని వారి కుమారుడు ప్రభాకర్ గారు, వారు దీనికి డొనేట్ చేశారు. మరి వారు అంతకుముందు ఈ గ్రామంలో మరి కొంతకాలం అన్నదానం అది కూడా చేశాడు. మరి ఆశా వర్కర్లు, పేదలకి పైన ఆశా వర్కర్లు కూడా బట్టలు ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మరి వీటిని మీరు తీసుకుని సద్వినియోగం చేసుకోవాలి. మరి ఎన్టీ రామారావు గారు సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని చెప్పాడు. అందుకని మేము చేసే మంచి మనసుతో మరి మేము 17 సంవత్సరాల నుంచి ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తున్నాం. సంవత్సరానికి 2000 మందికి మరి ఇటు మరి మా ద్వారా మరి ఏదో ఒకటి సహాయం చేయడం జరుగుతుంది. మరి ఇటువంటి మంచి మనసుతో చేస్తుంటే దాతలు ఎవరికాళ్ళు వచ్చి స్వచ్ఛందంగా మరి మాకు సహకారాలు అందిస్తున్నారు. దీంతో ఈ సంవత్సరం 100 మందికి మరి చేయడం జరిగింది. ఎందుకంటే డిసెంబర్ వచ్చింది, 100 పైన మేము చేస్తే ఈ సంవత్సరం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయని కూటమి ప్రభుత్వం. రాష్ట్ర ప్రజలు వైసీపీ ప్రభుత్వ పాలనతో బేరీజు వేసుకుంటున్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆలోచనను నిరసిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం చేసిన ఉచిత పంటల బీమాను కోరుతున్నారు. కొల్లిపర మండలంలో గ్రామాల్లో పార్టీ సమావేశాల్లో మాజీ ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్. ప్రతి గ్రామంలోనూ బీజేపీ జెండా ఎగరాలి. రాబోయే స్థానిక ఎన్నికల్లో బీజేపీ కార్యకర్తలు ప్రజాప్రతినిధులుగా గెలవాలి. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు ఎడ్లపాటి స్వరూపారాణి. ప్రతి దుర్ఘటనను కూటమి ప్రభుత్వానికి ముడిపెడుతున్న ప్రతిపక్ష నేతలు. తుఫాన్లు, రోడ్డు ప్రమాదాలను కూడా రాజకీయం చేస్తున్నారు. ప్రతిపక్షంపై మండిపడిన టీడీపీ పట్టణ అధ్యక్షుడు కుద్దూస్. ఈ క్రాప్ నమోదుకు ఈ నెల 8వ తేదీ తుది గడువు. రైతులు ఈలోగా ఈ క్రాప్ కేవైసీ చేయించుకోవాలి. మండల వ్యవసాయ సహాయ సంచాలకులు విజయబాబు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Please subscribe to our YouTube channel.